జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. నిన్నటి రోజున ఆపరేషన్ సింధూర్ లో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ముష్కర్ల తీవ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేసినటువంటి మన భారత సైన్యాన్ని అభినందిస్తూ ఇట్టి నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి శుభాకాంక్షలు మరియు స్వాగతిస్తూ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు వారికి అండగా అభినందనలతోని ఈరోజు మన భారతదేశంలో పండగ వాతావరణం. ఎందుకంటే మొన్న పహల్గామ్లో జరిగినటువంటి సంఘటనకు ప్రతీకారంగా తీవ్రవాదులను కూకటి పేళ్లతోని పెకిలించి పారేయాల్సిందిగా మన మోడీ గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈ దాడి మనమందరం కూడా ఇటువంటి దాన్ని స్వాగతిస్తూ ప్రతి ఒక్కరం వారందరినీ అభినందిస్తూ మనమంతా ముందుకెళ్లాల్సిన సమయం, దేశమంతా ఒక తాటిపైకి రావాల్సిన సమయం. ఇలాంటి ముందు ఇంకా చాలా ఉన్నవి. పాకిస్తాన్ అలాగే ఇతరత్ర మన దేశానికి వ్యతిరేక దిశలో వెళ్తున్నటువంటి ఏ దేశమైనా ఎటువంటి చర్య తీసుకున్నా సహించేది లేదు. వాళ్ళందరికీ గుణపాఠం ఇది. మన ఆడబిడ్డల సింధూరం తొలగించినటువంటి తీవ్రవాదుల అంతం కొరకే ఏర్పడ్డది ఆపరేషన్ సింధూర్. దీన్ని స్వాగతిస్తూ మరొక్కసారి అలాంటి ముష్కర్లను అంతం చేయవలసిందిగా దానంతటికీ మేము భారతదేశ పౌరులమందరం వెన్నంటి ఉంటామని తెలియజేస్తూ భారత్ మాతాకి. మార్చి నెలలో 28 తారీఖు ఆ ప్రాంతంలో ఆ సమయంలో ముష్కర్లు తీవ్రవాదులు లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్, అదే రకంగా టీఆర్ఎఫ్ దానికి తీవ్రవాద సంస్థలకు మద్దతుగా ఉన్నటువంటి ఆ టీఆర్ఎఫ్లో వాళ్ళు దాదాపు 7 ఉగ్రవాదులు వచ్చి అమాయకమైనటువంటి హిందువుల, ముఖ్యంగా వీళ్ళు హిందువులా కాదా అని రాగులు వినిపించి వాళ్ళని గుర్తించి అమాయకంగా వాళ్ళని చంపినటువంటి కార్యక్రమం ఏదైతుందో మొత్తం ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతికి గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ప్రతి దేశం కూడా ఈరోజు భారత సైన్యం ఏదైతే వివిధ దళాలు తీసుకున్నటువంటి ఈ యుద్ధ చర్య ఏదైతుందో అన్ని దేశాలు కూడా మద్దతు పలుకుతూ ఉన్నాయి. మరి పాకిస్తాన్ యొక్క బీజ మరిచే దశలో మరి మనకు తెలుసు సింధు జలాలు మొత్తానికి బంద్ చేసి అక్కడ ఉన్నటువంటి కనీసం ఇంతకుముందు గోధుమ పిండి దొరకని సమయంలో తినడానికి పాకిస్తాన్ ప్రజలకు, అలాగే ఇప్పుడు కనీసం తాగడానికి నీళ్లు లేకుండా ఆ కొట్టుమిట్టాడుతున్నటువంటి పాకిస్తాన్ యొక్క దేశ ప్రజలు చాలా బీభత్సాన్ని సృష్టిస్తూ వాళ్ళు కూడా సైన్యం మీద అలాగే ఆ దేశ ప్రధాని మీద తిరగబడి అనవసరంగా మాకు ఇలాంటి దృష్టి తీసుకొచ్చినటువంటి ఆ పాకిస్తాన్ ప్రభుత్వాన్ని వాళ్ళు ఖండిస్తూ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కులాలకు మతాలకు అధికారులు కూడా ఈ యొక్క మన భారత ప్రధాని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని స్వాగతిస్తూ అందరూ మానసికంగా శారీరకంగా కూడా ప్రతి ఒక్కరూ తీసుకునే చర్యకు మద్దతు పలుకుతున్నారు. అదే రకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆ కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం తీసుకుందో దానికి మద్దతు పలుకుతూ ధైర్యాన్ని ఇస్తూ సైనికులకు 24 అవర్స్ మీరు ఏం చేస్తారో చేయరు, మొత్తానికైతే పాకిస్తాన్ ఈచ మంచాలన్నటువంటి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో మన భారత ప్రభుత్వం స్వాగతిస్తూ మరి రాబోయే రోజులలో కూడా ఎలాంటి యుద్ధమైనా కూడా నేను ఒక ఎన్సీసీ క్యాండిడేట్ 3 సంవత్సరాలు ఎన్సీసీ చేసిన అవసరం పడితే నాలాంటి వాళ్ళు కూడా యువకుల సీసీలో చాలామంది ఉన్నారు. మేము కూడా యుద్ధంకి వెళ్తాము, అవసరం పడితే కండు పడతాము. మా చేతనంత సాయం సైన్యానికి చేసి భారతదేశ ప్రతిష్ట నిలబెట్టడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేస్తూ బోలో భారత్ మాతాకి.